దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి మన ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో మరి మనోహ దంపతులు పొలములో దేవుణ్ణి ధ్యానింప వెళతారు. పొలములో ఉన్నప్పుడు వారికి దేవుని యొక్క దూత ప్రత్యక్షత దొరుకుతుంది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షత దొరికిద్దో వాళ్ళకున్నటువంటి అనుభవం ఏంటంటే, ఆ దూత చెప్తుంది మీకొక కుమారుడు పుడతాడు. అతను మీ గర్భంలో పడినది మొదలుకొని మీరు మద్యపానము, మత్తు కలిగించే పదార్థాలు తినొద్దు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే ఆ పొలము దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ పొలములో ఏంటంటే దేవుని యొక్క కొన్ని అనుభవాలు మనకుండాలి. పొలంలో మనకేం కావాలంటే ఒక సంఘములోకి వెళ్ళిన మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు ఈరోజు మాట్లాడుతా ఉన్నాడు. మనకి ప్రార్థన జీవితం ఉంటే పొలంలో అంటే దేవుని యొక్క సంఘంలో నువ్వు చేర్చబడిన వ్యక్తివైతే నీకు ఎరువురున్నా లేకపోయినా దేవునితో సహవాసము, దేవుని సంఘముతో, దేవుని బిడ్డలతో సహవాసం ఉంటే ఆ యొక్క దేవుని సన్నిధి నిన్నేం చేస్తదంటే హక్కుని చేర్చుకుంటది దేవుని బిడ్డల. రెండోది నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీకు ఏది లోటుగా ఉందో దానినివ్వటానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రియులారా. కాబట్టి అక్కడ మనోహ దంపతుల్ని దేవుడేం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని అక్కడ వాళ్ళకేం చేశాడంటే మరొక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతావో నీకొక సహవాసాన్ని దేవుడు ఇస్తాడని మరి లేఖనాలు చెబుతా ఉన్నాయి. చూడండి 13 అధ్యాయం న్యాయాధిపతులు 3 వచనంలో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయిన అయితే నీవు గర్భవతివై కుమార్ని కొంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమే గాని మద్యమే గాని త్రాగకూడదు అపవిత్రమైన దేనిని తినకూడదు అని చెప్పేసి మరి ఆ స్త్రీకి చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడ చూడండి 8వ వచనంలో అందుకు మనోహ నా ప్రవ్వా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనక దేవుడు మనోహ ప్రార్థన ఆలకించడానిక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను అని చెప్పేసి రాసింది. అంటే పొలములేంటి దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని ప్రార్థన అంశాలు దేవుని ముందు బెట్టి ప్రార్థన చేసుకుంటా ఉంటే వ్యక్తిగతంగా ఒక సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్నేం చేస్తాడంటే, ఆ యొక్క పొలం అనేటువంటి సంఘములో, సహవాసం అనే సంఘములో ధ్యా దేవుడు నిన్ను దర్శిస్తాడు దేనికి. అంటే దేవుని సంఘములో సహవాసంలో ఉంటాడు. ప్రార్థన ఉంటే దైవ దర్శనం నీకు ఉంటదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాగే ఆదికాండం 24, 63 వచనంలో కూడా ఇస్సాకు కూడా పొలములో ధ్యానం చేయడానికి వెళతాడు. ఇస్సాకు పొలంలో ధ్యానం చేస్తూ వెళ్తా ఉన్నప్పుడు రిబ్కా ఇస్సాకును వెతుక్కుంటూ మరి వచ్చినట్లుగా దేవుడు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తాం. నీకు కావాల్సింది నేను వెతుక్కుంటూ రావాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు నీకేది కావాలో నువ్వు దేనితో దుఃఖం అప్పటికి ఇస్సాకు వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల తను దుఃఖంలో ఉంటాడు దేవుని బిడ్డల. ఒంటరిగా అయిపోయిన వాడిగా ఉంటాడు. తన దుఃఖం నివారణ ఎప్పుడైద్దంటే ఈ రిబ్కమ్మని తీసుకెళ్ళి ఆ యొక్క శారమ్మ గుడారంలో పొందినప్పుడు అతను దుఃఖ నివారణ పొందుతాడని లేఖనాలు చెప్తున్నాయి. అంటే నీకేదైతే లోటుగా ఉంటుందో నువ్వు ప్రార్థనలో ధ్యానం చేస్తా ఉన్నప్పుడు పొలంలో అంటే సంఘములోకెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు నీకు కావాల్సింది నీకేదైతే లోటుగుందో అది నిన్ను ఎతుక్కుంటూ వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. మరి ప్రార్థన లేకుండా నువ్వేదన్నా పొందుకున్నావనుకో, అది నీకు నష్టాన్ని కలిగిస్తది. మానవుల సపోర్ట్‌తో నువ్వేదన్నా పొందుకున్నావనుకో, అది నీకెంతో నష్టాన్ని కలిగిస్తదని గూడా ఈరోజు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి ఈ యొక్క ఇస్సాకైతే ప్రార్థన ద్వారా పొందుకునేది ఏదైనా నీ ద్వారా కన్నీరు పెట్టించదు ప్రియమైనదే. మరి ప్రార్థన ద్వారా మరి ఆ యొక్క ఇస్సాకు రిబ్కాను పొందుకున్నప్పుడు తనకు కన్నీరు రాలే. మరి చూడండి అలాగే ఇక్కడ చూడండి మరి ఆదికాండం 27, 13 వచ్చిన 27 వచ్చిన చూస్తే రిబ్కా యాకోబు ప్రార్థనా జీవితాన్ని మరి నేర్పించలేకపోయినట్టుగా పరిస్థితులు ఉంటాయి. తన సపోర్ట్ ద్వారా మరి బ్లెస్ చేయబడ్డాడు. తన సపోర్ట్ ద్వారా అన్న జ్యేష్ఠత్వాన్ని తన తల్లి చెప్పడాన్ని బట్టి తీసుకుంటాడు గానీ బ్లెస్సింగు స్వతంత్రించుకోవడానికి తను వ్యక్తిగతంగా దేవుని ఎబ్బేకు రేవు దగ్గర కలవాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్లుగా మనం
చూస్తాం. అందుకే ప్రార్థనాపూర్వకంగా పొందుకున్నది నీ ద్వారా కన్నీరు పెట్టించదు. ప్రార్థనాపూర్వకంగా నీకు కలిగింది నీ ద్వారా కన్నీరు పెట్టించదు. దేవుడు నిన్ను దీవించిన కొలది నీలో శ్రేష్టమైన అర్పణ ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నువ్వు పొందుకుంటావో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా నువ్వు ముందుకు వెళ్తా ఉంటావో, దేవుడు నిన్ను దీవించడం మొదలుపెడతాడు. దేవుడు దీవించినప్పుడు నువ్వేం చేయాలంటే, శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వాలి. మరి చూడండి ఆదికాండం 4 అధ్యాయం 10 వచనంలో ఏబేలు రక్తం దేవునికి పొలంలో నుండి మొరపెడతాం. హ్మ్. చూడండి మరి అంటే శ్రేష్టమైన అర్పణ హేబెలిస్తాడు. కానీ ప్రతిఫలంగా తనేమైపోతాడంటే వాళ్ళ అన్న పగబట్టి హేబెలుని చంపడానికి ప్రయత్నం చేసి చంపుతాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఆ నీతిమంతుని రక్తము దేవునికి మొరపెట్టినట్టుగా లేఖన భాగం సెలవిస్తుంది. ప్రార్థన లేని కయ్యోను పరిస్థితేమో దేవుని మందిరము నుండి వెళ్ళిపోయాడు. కానీ ప్రార్థన కలిగినటువంటి హేబెలు దేవుని సన్నిధికి చేర్చబడ్డాడు. కయ్యమను ఏం చేశాడంటే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలే. చూసారా దేవుని బిడ్డలారా! పాపం చేసింది. కయ్యను తన తమ్ముడైన నీతిమంతుడైన తన తమ్ముడిని చంపినప్పుడు, తన తమ్ముని రక్తం దేవుని యొక్క స్థలములో మందిరములో ఉండి, తనకి మరి మొరపెట్టినప్పుడు, దేవుడు అడిగినప్పుడు దేవునికి ఒక రకమైన సమాధానాన్ని కయ్యోనిస్తాడు. అట్ ద సేమ్ టైమ్ తను దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోతాడు. మరణాన్ని వెతుక్కుంటూ, శాపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. పశ్చాత్తాపపడడానికి కయ్యోను ఇష్టపడలేదు దేవుడు. చూసారా? మరి ఎంత భయంకరమైనటువంటి విషయం. అందుకే నువ్వు ప్రార్థనా పూర్వకంగా సహవాసం కలిగి దేవునితో నువ్వు నిలబడితే దాని నుండి వచ్చేటువంటి ప్రతిఫలం చాలా గొప్పది, చాలా దొడ్డది అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. ప్రార్థన పూర్వకంగా నువ్వేం చేసినా కూడా అది నీకేం చేస్తదంటే దీవెనను దయచేస్తుంది. శ్రేష్టతను దయచేస్తుంది. అది నిన్ను బలపరుస్తది దేవుని యొక్క అది నీకు మంచి ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలుగజేస్తుంది. నువ్వు ప్రార్థన చేసి పొందుకున్నది నీకు మేలు తెస్తదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది దేవుని యొక్క బిడ్డలారా. మరి చూడండి ఎంత ఆశ్చర్యమో! మరి హేబెలు రక్తము మరి ఆయన మొరపెట్టినప్పుడు తను దేవునికి ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలనే ఆలోచన దైవిక లక్షణాలు హేబెలులో కనబడతా ఉన్నాయి. దేవుడు కయ్యోను యొక్క అర్పణ తిరస్కరించాడని తన తమ్ముడైనటువంటి హేబెలు మీద పగబట్టుకొని తనని చంపేంత పరిస్థితి మరి వస్తది దేవుని బిడ్డలారా. చూసారా? అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. పశ్చాత్తాపడటానికి ఇష్టపడాలి. పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. దేవుని వాక్యం మనల్ని దర్శిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనం గుచ్చుకుంటా ఉన్నప్పుడు, ప్రార్థనాపూర్వకంగా క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను తన హక్కును తెచ్చుకుంటాడు. ఈ యొక్క ఉపవాస దినాల్లో మన ఆత్మీయ అభివృద్ధి కొరకు మనం పాటుపడతా ఉంటాం కదా! పాటుపడతా ఉంటాం కానీ మనం ఏం చేస్తామంటే, మనలో ఉన్నది తీసేసుకోవడానికి ఇష్టపడం. ఎదురాడే స్వభావం కయ్యోనిది. తనలో ఉన్న పాపాన్ని, తనలో ఉన్న నరహత్యను తీసేసుకోవడానికి తను ఇష్టపడలా. తద్వారా దేవుడు మాట్లాడితే ఏం చేశాడంటే, దూరంగా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు. పశ్చాత్తాపపడడానికి ఇష్టపడలా. నువ్వెప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటావో, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు మనోహ దంపతులాగా. నువ్వెప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటావో, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఇస్సాకులాగా. నువ్వెప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా ఉంటావో, మరి నువ్వు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలోకెళతావు ఏబేలులాగా. ఎప్పుడైతే నీలో ప్రార్థన లేకుండా ఎదురాడే స్వభావం, ఇబ్బంది పెట్టే పరిస్థితులుంటాయో, అప్పుడు కయ్యోనులాగా మరణానికి, నరకానికి, శాపానికి సమీపంగా ఎళతావని దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అది ప్రార్థన వల్ల పొందుకున్నది నీకు సంతోషాన్ని కలిగిస్తది. ప్రార్థన వల్ల పొందుకున్నది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తది. ప్రార్థన పూర్వకంగా ఏది పొందుకున్నా అది నీ ద్వారా కన్నీళ్లను పెట్టించదు అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మంచి కామెంట్‌ను తెలియచేయమని ప్రభు పేరట మనవి చేస్తూ ఇట్టి మాటలు ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.